ఈ వీడియోలో మనం ఒక ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ 1/x+1 ఇంటూ x+2 dx. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. ఓకేనా? దీని ఎలా రాసుకోవాలి? సొల్యూషన్ ఫస్ట్ మనం ఇచ్చింది గివెన్ దట్ ఏమి ఇచ్చారు? 1/x+1 ఇంటూ x+2 dx is equal to integral a/x+1 dx plus integral b/x+2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏబి కనుక్కోవాలి. ఏబి కనుక్కోవాలంటే ఇవి ఇంటిగ్రల్ తీసేసి పార్షియల్ ఫ్రాక్షన్, ఇది పార్షియల్ ఫ్రాక్షనే కదా, ఏబి కనుక్కోవచ్చా లేదా? 1/x+1 ఇంటూ x+2 దీనికి a/x+1 ప్లస్ b/x+2. అప్పుడు మనం చూడండి, దీనికి ఎల్సిఎం వేస్తే x+1 ఇంటూ x+2, దీనికి ఎల్సిఎం x+1 ఇంటూ x+2. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. a ఇంటూ x+2 ప్లస్ b ఇంటూ x+1. ఇది క్యాన్సిల్. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది? 1 ఈజ్ ఈక్వల్ టు a x+2 ప్లస్ b x+1 ఇది వస్తుంది. ఈ ఈక్వేషన్తో ఏబి కనుక్కోవచ్చా లేదా? ఎలా కనుక్కోవచ్చు అంటే 1 ఈజ్ ఈక్వల్ టు a x+2 ప్లస్ b x+1. దీనిలో మనకి రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. x+2 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -2. x+1 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1. పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1. -1 పడితే ఏమొచ్చింది? ఈ ఈక్వేషన్లో 1 ఈజ్ ఈక్వల్ టు a -1 ప్లస్ 2 ప్లస్ b x+లో -1 ప్లస్ 1. b అనేది 0 అయిపోతుంది. a 2 - 1 1. a1 పాజిటివ్. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వస్తుంది. a 1 into 1 is equal to 1. Then put x is equal to, ఒకసారి ఏమో -1 పెట్టాలి, ఇంకోసారి ఏమో -2 పెట్టాలి. -1 ఆల్రెడీ పెట్టాం కాబట్టి ఏ వచ్చింది, -2 మనం పెడితే మనకి ఏమొచ్చింది? బి వస్తుంది. ఏ ఈక్వేషన్లో 1 ఈజ్ ఈక్వల్ టు a x+2 ప్లస్ b x+1. ఓకే, దెన్ 1 ఈజ్ ఈక్వల్ టు a x+లో ఏం పెట్టాలి? -2 ప్లస్ 2 ప్లస్ b x+లో ఏం పెట్టాలి? -2 ప్లస్ 1. ఓకే, -2 ప్లస్ 2 ఏమైందమ్మా? 0 అయిపోద్ది. 1 ఈజ్ ఈక్వల్ టు b. ఇక చూడండి, 2లో నుంచి 1 తీసేస్తే 1. a1 -1. -1 ఎందుకు వచ్చిందంటే బిగ్గర్ నెంబర్స్ అయినా ఉందమ్మా మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇది 2 ఇంటూలో ఉంది. ఓకే, ఇక్కడికి వస్తే ఏమైద్ది? ఇక్కడికి వస్తే ఏమైద్ది? అది మైనస్లోనే ఉండిద్ది, పాజిటివ్ అవ్వదు. ఈ 2 ఇంటూలో ఉంది, ఇటు వస్తే ఏమైంది అంటే డివిజన్ అవుతుంది. ఇది మైనస్లో మైనసే ఉంటుంది, పాజిటివ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దెన్ -1. therefore a is equal to +1, b is equal to -1. ఓకేనా? a is equal to +1, b is equal to -1. మనం రాసాం కదా, ఇంటిగ్రల్ 1/x+1 ఇంటూ x+2 dx is equal to integral a/x+1 dx plus integral b/x+2 dx. ఇదే రాసింది మనం. ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది.
ఓకే, ఏ వాల్యూ 1 వచ్చింది, బి వాల్యూ ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది, బి వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. ఈ -1 ఇటు వెళ్తే ఏమైంది నెగిటివ్. ఓకేనా, ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1/x dx అంటే ఏంటి, log x plus c, log x plus c అని తెలుసు. ఓకేనా, దెన్ 1/x లా ఉంది, అప్పుడు ఏమైంది log x plus 1 minus log x plus 2 plus c. దాని తర్వాత ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రల్ 1/x minus 2 x minus 2 x minus 3 అనే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం ఎలా చేయొచ్చు, solution given that a ఇచ్చారు 1 option like x minus 2 into x minus 3, x minus 2 a by x minus integral a by x by x minus 2 dx plus integral b by x minus 3 dx. ఓకేనా, ఇలా రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రల్ సింబల్ తీసేసి మనం ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, ఏం కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఇంటిగ్రల్ సింబల్ తీసేసి నార్మల్ గా పార్షియల్ ఫ్రాక్షన్ చేసి ఏబి కనుక్కుందాం. 1/x minus 2 into x minus 3 ఎలా వచ్చమ్మా, a by x minus 2 plus b by x minus 3. ఓకేనా, దెన్ 1/x minus 2 into x minus 3 is equal to LCM తీసుకుంటే x minus 2 into x minus 3 cross multiplication a into x minus 3 plus b x minus 2. ఓకే, దెన్ ఇది క్యాన్సల్. 1 is equal to a x minus 3 plus b x minus 2 x minus 2. Then put x is equal to 3. X is equal to 3. ఏ ఈక్వేషన్ లో 1 is equal to a x minus 3 plus b x minus 2 లో పెట్టాలి. x ప్లేస్ లో 3 పెట్టాలి. 1 is equal to a 3 minus 3 plus b 3 minus 2. x ప్లేస్ ఏం పెట్టాలి, 3 పెట్టాలి. 1 is equal to a అనేది ఏమైందమ్మా 0 అవుతుంది, b 3 minus 1 1. Then b is equal to 1/1 is equal to 1. Then put x is equal to ఒకసారి 3 పెట్టాను, ఇంకోసారి ఏం పెట్టాలి 2 పెట్టాలి. 2 పెట్టి 1 is equal to a 2 minus 3 plus b 2 minus 2. ఇదేంటి 2 minus 2 0. 1 is equal to 2 minus 3. ఏ పాజిటివ్ నెగిటివ్ 1 కి ఇక్కడ పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంది, ఏ సైన్ ఉంది, నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్. 3 లో నుంచి 2 తీసేస్తే 1, పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేయాలి. ఓకేనా, ఏ 1/-1 ఇది ఇంటూలో ఉంది, ఇటు వెళ్తే ఏమైంది డివిజన్ అవుతుంది. ఓకేనా, -1. దెన్ therefore a is equal to -1 comma b is equal to 1. ఇప్పుడు మనం అక్కడ రాసింది ఇంకోసారి రాయండి. ఇంటిగ్రల్ 1/x minus 2 into x minus 3 dx
is equal to integral a by x minus 2 dx plus integral b by x minus 3 dx. ఏ ఏమొచ్చింది? -1 వచ్చింది, -1 పెడదాం. ఓకే, -1. బి ఏమొచ్చింది? 1 వచ్చింది. ఓకే, 1. మనకు ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా తెలుసు? ఇంటిగ్రల్ 1/x dx అంటే log x plus c. ఓకేనా? ఇక నేను ఏమంటున్నానంటే నెగటివ్ అనేది ఇంటిగ్రల్ బయట రాయాలి, మైనస్ ఇంటిగ్రల్ 1/x minus 2 dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x minus 3 dx. ఓకేనా? దెన్ ఇది ఎలా కనబడుతుంది అంటే 1/x లాగా కనబడుతుంది, ఇది కూడా 1/x లాగా కనబడుతుంది. అప్పుడు నేను ఫార్ములా అనేది ఇది వాడతాను అనమాట. ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ c. x ఏంటంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు x minus 2, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x minus 3 ఇక్కడ. ఓకేనా? మైనస్ log x minus 2 plus log x minus 3 plus c. Thank you for learning my class. Homework problems are over. Only 8 questions I solved. 2 questions you can solve anyway, no problem. Please share, subscribe and share to your diploma students. These classes are very useful for the diploma students. Thank you.